నేనైతే పచ్చని ఒలీవ చెట్టు. పచ్చదనం దేనికి సూచన? ఆశీర్వాదమునకు, సమృద్ధికి సూచన. మనం దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి అంటే పచ్చని ఒలీవ చెట్టు వలె. దావీదు అంటాడు, నేను నా దేవుని దృష్టికి ఒక ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎందుకో కారణం చెప్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో కించపరచుకోవటం లేదు, నిత్యము దేవుణ్ణి స్తుతిగానం చేస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారు పచ్చగా ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారో దేవుడు వారిని అభివృద్ధిలోకి నడిపిస్తారు. పాస్టర్ గారు అలాగ అంటున్నారు కానండి, చాలా అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ వాటిలో నువ్వు నిలిస్తే ఒక దినం విజయం దేవుడు నీకు ఇస్తాడు, ఒక గెలుపునిస్తాడు. నీ జీవితం అంతా ఆయనతో నడిస్తే ఎన్నడూ ఎప్పుడు తరముల్లోనూ యుగములలోనూ చూడలేని మహిమా పట్టణానికి దేవుడు నడిపిస్తాడు.